నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. దేశ ప్రగతి తరగతి గది నుండే ప్రారంభమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గట్టా పద్మశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిపి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్న సుమారు 13,500 మందికి విద్యార్థులకు విజయకేతనం పేరుతో ముద్రించబడిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యతోనే ప్రగతి అని నమ్మి కోట్లాది రూపాయలు విద్య కొరకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. తరగతి గదిలో మంచి విద్యను అందిస్తే భవిష్యత్తులో వారి ద్వారా దేశం ప్రగతి, ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారని మన ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసం అన్నారు. అలాగే అమ్మఒడి విద్యార్థులకు దుస్తులు, షూస్, బెల్ట్ తదితర వస్తువులతో పాటు ట్యాబ్లను అందజేయడం, పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధి, పోషక విలువలు కలిగిన గోరుముద్ద వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో కొంతైనా భాగస్వామ్యం కావాలని ఆలోచన చేసి సుమారు 50 లక్షల రూపాయల నిధులతో ఉమ్మడి జిల్లాల విద్యార్థులకు పంపిణీ నిమిత్తం 35,000 పుస్తకాలను ప్రచురణ చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి మార్కులతోనే గుర్తింపు ఉంటుందని, భవిష్యత్ తరగతులను కూడా బాగా చదివి మంచి హోదాల్లో స్థిరపడినప్పుడే రాణించగలుగుతున్నారన్నారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించి నాకు బహుమతిగా ఇవ్వాలని సభాముఖంగా ఉమ్మడి జిల్లాల విద్యార్థులను ఆమె కోరారు. స్టడీ మెటీరియల్ పై వారం పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉత్తమ మార్కులతో నిర్ణీతన చెందిన విద్యార్థులకు చదువులో వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపి వారు ఉత్తీర్ణత సాధించేందుకు దోహదపడిన ఉపాధ్యాయులకు బహుమతులు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదివితేనే మీ జీవితం స్థిరపడుతుందని విద్యార్థులకు హితవు పలికారు. అన్ని పరీక్షల్లాగానే 10వ తరగతి పరీక్షలు ఉంటాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే గర్వంగా ఉంటుందన్నారు. చదివిన పాఠాలను ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలన్నారు. అప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగలం అన్నారు. ప్రతి సబ్జెక్టుపై అవగాహన, పట్టు సాధించడం అనేవి ప్రధానంగా ఉండాలన్నారు. పరీక్షలకు ముందు కొత్తగా చాప్టర్లను చదవరాదని సూచించారు. పరీక్ష రాసే సమయంలో అందంగా అర్థమయ్యే రీతిలో రాయడం, అండర్లైన్ చేయడం వంటివి కూడా ప్రధానమన్నారు. సందేహంగా ఉన్నవి చివరగా రాయాలన్నారు. సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, స్నేహితులతో ఆటలతో గడపకుండా రానున్న 40 రోజులు పట్టుదలతో చదివి మంచి విజయాలు సాధించాలని ఆమె విద్యార్థులకు తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో జడ్పీ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల డిఈఓలు ఆర్ వెంకటరమణ, పి శ్యామ్ సుందర్, భీమవరం జడ్పీటీసీ కాండ్రేంగుల నరసింహారావు మాట్లాడుతూ చదువుకోవడం వలన ప్రయోజనాలు, స్టడీ మెటీరియల్ ఉపయోగాలు తదితర విషయాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసులు రాజు, జిల్లా పరిషత్ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా డిఈఓ ఆర్ వెంకటరమణ, ఏలూరు జిల్లా డిఈఓ పి శ్యామ్ సుందర్, డిఎల్డిఓ ఏపీ అప్పారావు, డివైఈఓ డి శ్రీరామ్, ఎంపీడీఓ కె వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాండ్రేంగుల నరసింహరావు, వి వెంకటరాజు, పి సోమేశ్వరరావు, ఆకువీడు ఎంపీపీ కె జయలక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు ఏ వివి సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పి సుగుణకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.